సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మాత, ఇక నీవి శోకాన్ని విడిచిపెట్టు. తండ్రి గారికి రోధించడం ఇష్టముండదని మీకు బాగా తెలుసు. వారు సదా సర్వదా లోకుల్ని రోధింపజేసేవారు. ఇప్పుడు నేను సింహాసనాన్ని అధిరోహించి నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. అలాగే మన శత్రువులకు రక్తాశ్రువులు తెప్పిస్తాను. కానీ పుత్రా, నీవు నీ విద్యను పూర్తి చేయవలసి ఉంది. గురుకులానికి తిరిగి వెళ్ళాలి. లేదు మాత, నేనిక గురుకులానికి వెళ్ళను. మన రాజ్యభారాన్ని వహిస్తాను. నారాయణ నారాయణ నారాయణ. మాతేశ్వరి, మరలా అదే కుటిల ఇతిహాసం పునఃసృష్టియా? ఏమైంది దేవర్షి? ఏ విషయం వల్ల నీవింత నిరాశగా ఉన్నావు? మాతేశ్వరి, తన అధర్మ కార్యాల కారణంగా అసురరాజైన దుర్జయుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అతడు కడవరకు తన మొండిపట్టును వీడనే లేదు. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు జనసమ్మర్దంతో సుభిక్షంగా ఉండేది. రామచంద్ర, ఇదే తాటకి. వైష్ణవి, బాల్యదశలో నువ్వు ఆటపాటలతో ఆనందిస్తూ ఉండాలి. మరి నువ్వు ధ్యానం చేస్తూ కూర్చున్నావే? పితృదేవా, అన్నిటికంటే ఎక్కువ ఆనందం ప్రభువును ధ్యానించడంలోనే కలుగుతుంది. నేను ప్రభువును ధ్యానిస్తూ ఆయన పేరే జపిస్తున్నాను. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. శ్రీరామచంద్రుడా? అవును మాతా, నేను శ్రీరాముని ధ్యానం చేస్తూ నా మనోనేత్రంతో ప్రభు దర్శనం కూడా చేసుకున్నాను. అంటే దీనర్థం ప్రభువు నీకు తన దర్శనాన్నిచ్చి అనుగ్రహించాడా? అవును పితృదేవా, నేనాయన్ని రాక్షసైన తాటకిని వధిస్తుండగా కూడా చూశాను. నిజమా? ఇది చాలా పెద్ద శుభవార్త. పితృదేవా, అధర్మురాలైన రాక్షసి తాటకి వధని చూస్తుంటే ఎంతో ఆనందం కలిగింది. వైష్ణవి, తర్వాత ఏమైందో చెప్పు. శ్రీరామచంద్రుడు ఇప్పుడేం చేస్తున్నాడు? చెప్తాను మాతా. ఈ సమయమున శ్రీరాముడు తన భ్రాత అయిన లక్ష్మణునితో పాటు విశ్వామిత్ర మహర్షి యజ్ఞాన్ని రక్షించడానికి ఆయనతో పవిత్ర స్థానమైన సిద్ధాయతనానికి వెళ్తున్నాడు. పితృదేవా, మనం రామచంద్ర ప్రభువుని దర్శించుకోవడానికి ఎప్పుడు వెళ్దాం? నారాయణ, చూశావా మాత? శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోవడానికి వైష్ణవీ మాత ఎంత ఆతృత పడుతున్నదో. అవును దేవర్షి, మానవావతారంలో స్వయంగా భగవంతుడే ధరిత్రిపై ఉద్భవించినప్పుడు ఏ భక్తిగల మానవుడైనా, దానవుడైనా, దేవతలైనా సరే వారి మనసు ప్రభువు దర్శనం కోసం తప్పిస్తూ ఉంటుంది. నారాయణ నారాయణ మాతేశ్వరి. రాక్షసరాజా భైరవ, దుర్జయ మహారాజు మహామాయావి. కానీ వైష్ణవిని అతని మాయ ఏమీ చేయలేకపోయింది. పైగా వైష్ణవి మాయకు అతడు గురై మృత్యువాత పడినాడు. నేను అందుకే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను గురుదేవా. అవశ్యం తీర్చుకో, అవశ్యం తీర్చుకో రాక్షసరాజా. కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ తొందరపాటు సముచితం కాదు. నేను అతి త్వరలో వైష్ణవిని వధించాలనుకుంటున్నాను గురుదేవా. కానీ తమరు నాకు పిరికి పాఠాలు బోధించాలని చూస్తున్నారా? ఇక నేను ఉపేక్షించలేను. ఏది ఏమైనా సరే నిన్ను నీవు నిగ్రహించుకోవాలి రాక్షసరాజా. అదే ఎందుకు గురుదేవా? ఎందుకంటే భైరవ, నీవు తపస్సు చేసి వైష్ణవి కంటే అధిక శక్తులను పొంది ఆమెను ఓడించే సామర్థ్యం వచ్చే వరకు నేను నీకు దాడి చేయడానికి ఆజ్ఞ ఇవ్వలేను. అలాగే గురుదేవా, నేను మీ మాటల్ని బాగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తపస్సు చేస్తాను.
సిద్ధుల్ని పొందుతాను. అప్పుడు ఆ వైష్ణవి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. నన్ను ఆశీర్వదించండి గురుదేవా. నీ తపస్సు ఫలించుగాక. ఆజ్ఞ ఇవ్వండి గురుదేవా. ఇక నేను ఘోర తపస్సు చేస్తాను. ఘోర తపస్సా? ఇంత చిన్న వయసులోనా? అవును. కానీ దానికి ఇప్పుడు అంత అవసరమే ఉందమ్మా? పితృదేవా, తపస్సు ఏదైనా కోరిక నెరవేరాలనే ఉద్దేశం ఉంటేనే చేస్తారా? అలాంటి తపస్సుకి ఏ విలువ ఉండదు. తపస్సు ఏ స్వార్థంతోనూ కాకుండా భక్తిభావంతోనే చేయాల్సి ఉంటుంది. నిస్వార్థ తపస్సు గొప్పతనం ఆకాశాన్ని తాకుతుంది. పితృదేవా, మాతా, మీరు మీ ప్రేమ అనురాగ బంధాలతో నా తపస్సుకి ఏ అవరోధం కలిగించరు కదా? లేదు పుత్రి. లేదు పుత్రి. కానీ ఒక్క మాట పుత్రి, నీవు తపస్సులో ఎక్కువ సమయం లీనమయ్యావంటే మాకెలా అనిపిస్తుందంటే నిన్ను పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. వైష్ణవి, అవును, నా ఒడి, నా చేతులు, నా పెదవులు నీ స్పర్శ కోసం తహతహలాడతాయి. నీవు మాకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా దూరమయ్యే ఉంటావు. అవును పితృదేవా, లోకంలో భక్తి రహస్యం చెప్పాలంటే ఇదే. నా 2 జన్మ ఉద్దేశాలు పూర్తయ్యాయి. ఇవే కాకుండా నేను చాలా ఇతర కార్యాలు కూడా పూర్తి చేయాల్సి ఉంది. కానీ దానికి ఇంకా సమయం ఉంది. అందుకే నేను అంతవరకు పరమేశ్వరుడి గురించి తపస్సు చేయాలనుకుంటున్నాను. దాని గురించే నేను మీ ఇరువురి ఆజ్ఞను కోరుతున్నాను. లేదు, ఇలా అశ్రులు చిందిస్తూ కాదు, నవ్వుతూ నాకు అనుజ్ఞనివ్వండి. వైష్ణవి, 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 వైష్ణవి. నేను శక్తివంతున్నయ్యాను, సర్వశక్తివంతున్నయ్యాను. నాకన్నిటికంటే గొప్ప శక్తులు సంప్రాప్తించినవి. గురుదేవా, తమ ఆశీర్వాదం వల్ల నా తపస్సు సంపూర్ణంగా ఫలించింది. భైరవ్ మహారాజ్ కి ఆగండి.